మిత్రులందరికీ నమస్కారం. గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో, టీవీ మొదలగు ప్రసార మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి తుఫాను అల్పపీడన ముప్పు ఉంది అని తెలియబరుస్తున్నారు. ప్రజలని, రైతులని అందరినీ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు ప్రభుత్వం వారు. కానీ భగవంతుడి దయ వల్ల అదృష్టం కొద్దీ ఆ తుఫాను నుండి గట్టెక్కాము అని అనిపిస్తుంది. కానీ ఆ తుఫాను, ఆ అల్పపీడనము తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి కవిత రూపంలో ఏర్పడింది. ఆ తుఫాను వల్ల భారత రాష్ట్ర సమితి గట్టెక్కలేదు. అతపాతాళానికి భారత రాష్ట్ర సమితి తొక్కివేయబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత 100 రోజుల నుండి కవిత భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల మీద, తన తండ్రి అయిన కేసీఆర్ గారి మీద, సోదరుడైన కేటీఆర్ గారి మీద, ముఖ్యంగా బావగారైన హరీష్ రావు మీద, వరుసగా అన్నగారైన సంతోష్ రావుల మీద అనేక విధాలుగా తనలో ఉన్న బాధను బయట పెడుతోంది. వాళ్ళు ఏం మోసం చేశారు, తనని ఏ విధంగా మోసగించారు అని, తన మీద ఏ విధంగా కుట్రలు పన్నారు అని బయట పెడుతుంది. అది ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వము కాళేశ్వరం విషయం మీద సిబిఐకి అప్పచెప్పిందో, కవిత బయటపడిపోయిన తనలో ఉన్న ఆక్రోశము, తనలో ఉన్న అక్కసు ఒక తుఫాను మాదిరిగా బయటపెట్టింది. ఆ తుఫాను ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని కబళిస్తోంది. కానీ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులు తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది అంటున్నారు. కేటీఆర్ మీద భవిష్యత్తు ఆధారపడి ఉందా? కేసీఆర్ గారి మీద భవిష్యత్తు ఆధారపడి ఉందా? హరీష్ రావు గారి మీద ఆధారపడి ఉందా? సంతోష్ రావు మీద ఆధారపడి ఉందా తెలంగాణ భవిష్యత్తు? తప్పు. వాళ్ళేం మహాత్మా గాంధీ లాంటి వాళ్ళేం కాదు. అవినీతి పరులు, అత్యంత దేశంలోనే అత్యంత పెద్ద అవినీతి పరులు ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబమే అనడంలో సందేహం లేదు. వార్తాపత్రికలు బయటపెడుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది, తెలంగాణ నాయకులు చెప్తున్నారు, అందరూ కోడేకొస్తున్నారు. కవిత అంటోంది, నా గురించి నేను నిర్ణయాలు తీసుకోను, ప్రజల గురించి తీసుకుంటాను. 20 సంవత్సరాల బట్టి కష్టపడ్డాను. ఎవరి గురించి కష్టపడ్డావు? రాష్ట్రం గురించి కష్టపడ్డావా? తెలంగాణ ప్రజలు పోరాట యోధులు, మంచి వ్యక్తులు, మంచి ఆలోచనాపరులు, పట్టుదల ఉన్నవాళ్ళు. వాళ్ళు తెలుసు, వాళ్ళకి తెలంగాణ ఎలా తెచ్చుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు. పోరాటంలో వెనకంజ వేసే మనుషులుగా తెలంగాణ ప్రజలు. వారికి చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. ఆ పోరాట యోధ, ఆ విద్య, ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినందుకు, అంత పట్టుదల వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను తెలంగాణ ప్రజలకు. అంచేత వాళ్ళ గురించి నువ్వేదో కష్టపడ్డావు, అంచేత నాకు వీళ్ళందరూ రుణపడి ఉండాలి, మా నాన్నకు రుణపడి ఉండాలి, మా అన్నకు రుణపడి ఉండాలి, ఇటువంటి కబుర్లు చెప్పకు కవితమ్మ. నీ ఇంట్లో కూర్చుని చెప్పుకో, నీ తండ్రికి చెప్పుకో, నీ అన్నకి చెప్పుకో, నీ బావకు చెప్పుకో, నీ సోదరు లాంటి నీ సంతోష్కి చెప్పుకో, కానీ తెలంగాణ ప్రజలకు చెప్పకో. నీకు చేతనైంది, నీ తండ్రికి చేతనైంది, నీ అన్నకి చేతనైంది, నీ హరీష్ రావుకి చేతనైంది, నీ సంతోష్కి చేతనైంది, చాలామంది భారత రాష్ట్రపతి నాయకులకు చేతనైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దెయ్యాలుగా, భూతాలుగా చూపించి వాటితో నెగ్గుకు రావడమే మీకు చేతనైన విద్య. అంతకన్నా మీకేం తెలియదు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేసి మీరే తప్పుడు మనుషులు, మీరే అవినీతి పరులు. నెలల పాటి తీహార్ జైల్లో కూర్చున్నావు నువ్వు, అయినా నీకు ఇంకా లేదు. నీకు కానీ, మీ అన్నకు కానీ, మీ బావకు కానీ, మీ నాన్నకు కానీ, మీ సంతోషకు కానీ బుద్ధి రాదు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు మీ తండ్రికి తెలంగాణ ప్రజలు. ఏం చేశారు? బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ అని చెప్పారు విడిపోయినప్పుడు. ఏమైంది ధనం? ఎక్కడికి వెళ్ళిందా ధనం? అంచేత ఈ కవిత సృష్టించిన తుఫాను భారత రాష్ట్ర సమితిని తింటుంది కానీ తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు, తెలంగాణని ఏమీ చేయలేదు. భారత రాష్ట్ర సమితి పోవడమే తెలంగాణ యొక్క బాగు. తెలంగాణ రాష్ట్ర సమితే, భారత రాష్ట్ర సమితే తెలంగాణకి శని.
అది పోయినప్పుడే తెలంగాణ బ్రహ్మాండంగా బంగారు తెలంగాణగా బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన ఉపయోగం లేదు, పైగా నష్టం. ఇది వారి కుటుంబంలో జరిగిన ఒక గొడవ. ఎందుకు వచ్చింది ఆ గొడవ వాళ్ళకి? దానికి 4 కారణాలు. అదృష్టమో దురదృష్టమో తెలియదు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావుకి అండ్ కవిత గారికి, సంతోష్ రావుకి అందరికీ కూడా భాషా పరిజ్ఞానం బాగా ఇచ్చాడు భగవంతుడు, వాక్చాతుర్యం బాగా ఇచ్చాడు భగవంతుడు, సమయస్ఫూర్తి బాగా ఇచ్చాడు భగవంతుడు. మంచి భాషతోటి ప్రజలను ఆకట్టుకునే విధంగా స్పీచ్లు ఇచ్చే శక్తిని ఇచ్చాడు భగవంతుడు. వీటన్నిటితో పాటు వారికి ఇంకా కొన్ని ఇచ్చాడు భగవంతుడు. అవే కొమ్మ ముంచుతున్నాయి. ఏంటివి? అహంకారం, అహంభావం, పొగరమోత్తనం, నియంతత్వము, అధికార వ్యామోహము. ఇవి అసలు కారణం. ఆ కుటుంబంలో ఈ కవిత ఎపిసోడ్ రావడానికి కారణము ఆస్తుల పంపకాలు, అధికార పంపకాలు. వీటి వల్లే అసలు గొడవ వచ్చింది. తెలంగాణ ఉపయోగం గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి కాదు, మరి ఇతర విషయాలు లేవు. ఆస్తుల పంపకంలో వచ్చే గొడవలు, అధికారాన్ని పంచుకోవడంలో వచ్చే గొడవలు. అందరికీ అధికారం కావాలి, కవితకి అధికారం కావాలి, కేటీఆర్కి అధికారం కావాలి, హరీష్ రావుకి అధికారం కావాలి, సంతోష్ రావుకి అధికారం కావాలి. కానీ కేసీఆర్ కారణం ఏదైనా కానీ కేటీఆర్కి ఎక్కువ అధికారం ఇస్తున్నాడు, తర్వాత హరీష్ రావుకి ఎక్కువ ఇస్తున్నాడు. ఆ రెండు చూసి తట్టుకోలేకపోతుంది కవిత. నాకెందుకు ఇవ్వట్లేదు, నేను కూడా కూతురునే కదా, వెనకుడిని నాటకం ఆడుతున్నాడు సంతోష్ రావు. వీళ్ళందరిలో రాజకీయ ఎత్తులు, కుయెత్తులు, కుతంత్రాలు తెలియని వాడు ఎవరు అంటే కేటీఆర్. ఆయనకేం తెలియదు. అహంభావం, అధికారం వ్యామోహం, డబ్బు వ్యామోహం, అహంభావం, నియంతృత్వం, ఇవే తప్పితే రాజకీయ ఎత్తులు, కుయుక్తులు తెలియవు. కానీ హరీష్ రావు కుయుక్తులు, కుతంత్రాలు అత్యంత అద్భుతంగా అమలు చేసే శక్తి అతనికి ఉంది. పైకి కనపడ్డు అత్యంత ప్రమాదమైన వ్యక్తిత్వం. అతనితో పాటు సంతోష్ రావు, వీళ్ళిద్దరూ పైకి కనపడరు. కానీ వాళ్ళకున్న కుయుక్తులు, కుతంత్రాలు కేసీఆర్ గారి దగ్గర కూడా లేవు. కేసీఆర్ బయటపడతారు, వీళ్ళిద్దరూ బయటపడరు. చాలా ప్రమాదమైన వ్యక్తులు వీళ్ళిద్దరు. అంచేతే ఈ గొడవలు. అందుకే ఈ కుటుంబంలో ఈ గొడవలు. చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు, ఎలాగ తెలంగాణ భవిష్యత్ ఏమవుతుంది? ఏమీ అవ్వదు. తెలంగాణ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవిష్యత్ ఆ భారత రాష్ట్ర సమితి అనే పార్టీ లేకపోతేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది. నో డౌట్ కవిత ఎపిసోడ్ వల్ల భారత రాష్ట్రపతి అడుగంటు పోతున్నారనలో ఏ విధమైన సందేహం లేదు. కానీ వీరెవరు బయట ఉండతగ్గ మనుషులు కాదు, అత్యంత అవినీతి పరులు. ఈ అవినీతి పరులు బయట ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, అసలు ప్రభుత్వం ఎలా ఉండనిస్తోంది వీళ్ళకి? ఒకే ఒక విధానంతో ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒక దయ్యాల కింద, భూతాల కింద సృష్టించి తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి తను ఎన్నికల్లో నెగ్గుకొచ్చాడు. కానీ యథార్థంగా అయితే తెలంగాణ ప్రజలు సౌమ్యులు, పట్టుదల ఉన్నవాళ్ళు, పోరాట చేసే శక్తి ఉన్నవాళ్ళు, నో డౌట్. కానీ అత్యంత సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు. వారిని ఎవరూ కూడా ద్వేషించలేదు తెలంగాణ ప్రజలు. వాళ్ళ హక్కులు చేర్చుకున్నారు, ప్రేమించారు, పదవులు ఇచ్చారు, పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టారు ఆ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మనమంతా తెలుగు వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు విద్వేషాలు లేవు అప్పుడు వాళ్ళలో. కానీ ఆ విద్వేషాల్ని, ద్వేషాల్ని రెచ్చగొట్టిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. చాలా అత్యంత ప్రమాదమైంది. మన భారతదేశం యొక్క సెంట్రల్ పాయింట్, ఎసెన్స్ ఆఫ్ భారతదేశం ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న ఋషులు, విభిన్న డ్రెస్సులు ఉన్న ప్రజలందరం కూడా ఐకమత్యంతో ఉంటున్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అదే మన విధానం. కానీ కల్వకుంట్ల కుటుంబ విధానం వేరే ఉంది. ఏంట విధానం? డైవర్సిటీ ఇన్ యూనిటీ. యూనిటీని వివేదించడము, యూనిటీని విడగొట్టడము, యూనిటీని విధ్వంసం చేయడమే వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క మోటో. చాలా ప్రమాదమైన వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి ఈరోజు ఎందుకు బాధపడాలి? 2-3 రోజులు బట్టి టీవీ ఛానల్స్లోను, వార్తాపత్రికల్లోనూ కవిత గురించి రకరకాల వార్తలు రాస్తున్నారు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్పు. వాళ్ళ గురించి చర్చించవలసిన మనుషులు కాదు వాళ్ళు. ఈరోజు నిన్న కూడా కవిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే ఇదంతా జరుగుతోంది,
ప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏంటిది? మీరు కొట్టుకోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? మీరు ఆస్తుల గురించి కొట్టుకోవడం ఏంటి? అధికారం గురించి కొట్టుకోవడం ఏంటి? మీరు తిట్టుకోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు? దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఆమె మాట్లాడే మాటల్లో చాలా చాలా దురదృష్టం. ఇటువంటి లీడర్స్, వాళ్ళని లీడర్స్గా తయారు చేసిన ప్రజలు మేము చాలా దురదృష్టవంతులు. ఎందుకు చేశారు ఇటువంటి వాళ్ళు? ఎందుకు భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఇటువంటి వాళ్ళని చేయికి రానివ్వకండి పైకి. భగవంతుడు ప్రజల్ని నాశనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క సొమ్మంతా అవినీతిమయమైపోయింది. ప్రభుత్వ సొమ్మంతా అవినీతి కింద మొత్తం తినేశారు ఖజానా. అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైంది? ఆ ధనం అంతా ఇవి అప్పుల్లో నుంచి. దయచేసి నేను తెలంగాణ సోదరిమణులకు ఒకటే కోరుతున్నాను, భారత రాష్ట్ర సమితిని దగ్గర రానివ్వకండి. తెలంగాణలో వాళ్ళకి చోటు ఇవ్వకండి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఒక వార్డు మెంబర్ను కూడా ఎన్నిక అవనివ్వకండి. వాళ్ళ రిజల్ట్స్ జీరోగా ఉండాలి. వాళ్ళని జీరోలు చేయాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజల సుఖశాంతులతో నివసిస్తారు, ఆనందంగా నివసిస్తారు. నేను తెలంగాణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. భారత రాష్ట్ర సమితిని తరిమేయండి. తెలంగాణ నుంచి కల్వకుంట కుటుంబాన్ని వెలివేయండి. వెలివేయడం అంటే ఆయనకేం చేయొద్దని కాదు, అసలు రాజకీయాల నుంచి వాళ్ళని వెలివేయండి. అప్పుడే తెలుగు ప్రజలందరూ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మనమందరము సోదరీమణుల ప్రేమతోటి నివసిస్తాం, ఆనందిస్తాం. దయచేసి ఆ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయండి. తెలంగాణలో ఆ రాజకీయంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు ఏ పదవులో ఉండకూడదు. ఆఖరికి గ్రామ వార్డు మెంబర్గా కూడా ఆ కుటుంబంలోని వ్యక్తి ఎవరూ నెగ్గకూడదు. అప్పుడే తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. దయచేసి ఒక పెద్ద వ్యక్తిగా, 76 సంవత్సరాల వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. హైదరాబాద్లో 25 సంవత్సరాల స్కూల్ నడిపాను నేను. తెలంగాణ అంటే నాకు మాతృభూమి, అంతకన్నా ఎక్కువ నాకు. అటువంటి భూమిపై ఇటువంటి కల్వకుంట కుటుంబం నివసిస్తోందంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. దయచేసి నా తెలంగాణ సోదరీమణులందరినీ కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. దయచేసి ఆ కుటుంబాన్ని రాజకీయంగా వెలివేయండి, రాజకీయంగా సమాధి చేయండి. అప్పుడే మీ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రం, నా సోదరి తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతోటి ఆనందంగా కళకళలాడుతూ జీవిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి మీకందరికీ నమస్కారం. దయచేసి ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం. వారి వల్ల జరగదు. వారు అత్యంత అవినీతి పరులు. దయచేసి ఆలోచించండి. జై హింద్.